హలో హాయ్ వెల్కమ్ టు మా ఇంటి వంటలు. మనం ఈరోజు చేయబోయేది చామగడ్డ పులుసు టమాటా. ఉల్లిగడ్డ అంతా, చిన్న నిమ్మకాయ అంతా, చింతపండు, ఉల్లిపాయలు 2, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు. మనం కుక్కర్ పెట్టి చామగడ్డలు కట్ చేసుకోవాలి. కుక్కర్లో నూనె 2 పావులు నూనె పోసి ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. కొంచెం సాజీర వేయాలి. గరం మసాలా సాజీర వేస్తే బాగుంటుంది పులుసులో. అది కొంచెం వేగినాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేయించి బాగుంటుంది రెసిపీ, చూడండి మీరు. ఈ ఉల్లిగడ్డ తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు ఫస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు వేసి కొంచెం మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. కొంచెం కలుపుతూ ఉంటే అప్పుడు చామగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత చామగడ్డలు వేయాలి. పావు కిలో చామగడ్డలు పొట్టు వేసుకొని వేయించితే అవి వేగేలోపు కొద్దిసేపు మూత పెట్టేస్తే మగ్గుతాయి. కొంచెం కారం, సరిపడా అంత కారం. ఇందాక కొంచెమే ఉప్పు వేసాం కదా ఉల్లిగడ్డలు మగ్గడానికి, మళ్ళీ కొంచెం ఉప్పు వేసి సరిపడా ఉప్పు వేసి కలపాలి. కొంచెము మంచి పట్టినాక వీటికి ఇప్పుడు టమాటా వేసేసేయాలి. 2 టమాటాలు వేసి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పిసికి పోయాలి. అంతే. ఎంత బాగుంటుందంటే మీరు పులుసు మగ్గిన తర్వాత దించేటప్పుడు గరం మసాలా అయినా కొబ్బరి పొడి అయినా వేసుకోవాలి. బాగుంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. సూపర్ ఉంటుంది. చూడండి, చపాతీలోకి అయినా బాగుంటుంది, రైస్లో